శ్రీ గురుభ్యో నమ. నమస్కారం. అందరు కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో. ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఇష్టదేవతాభ్యో నమ, కులదేవతాభ్యో నమ. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాలు వస్తుందో శ్లోక రూపంలో తెచ్చుకుంటాం. శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. మీ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల జరిగే ఫలితాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. ఉగాది అనగానే మన గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరంలో ఎవరు రాజాది నవనాయకులు ఉండబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి పంచాంగం యొక్క మహిమ తెలుసుకోవాలి. మన తిథిర్వారస్య నక్షత్ర యోగ కరణమేవ చ పంచాంగం ఇది విఖ్యాతి లోక సిద్ధాంత కారణం అన్నారు. పంచాంగం 5 అంశాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 కలిసిందే పంచాంగం అంటారు. ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆది. యుగ ఆది అంటే యుగాది. ఇక్కడ యుగం అంటే ఆది అంటే ఆరంభం, ప్రారంభానికి చిహ్నం అనేది ఉగాది అంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాలం 60 సంవత్సరాలు ఒక పెద్ద చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రానికి ప్రముఖ నామాలు ప్రణవనామ సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరిగే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ 60లో ఇది 40వ సంఖ్య అనమాట. పరాభవం అంటే పరాజయంలా అనిపిస్తుంది అందరికి. చాలా మందికి అయ్యో ఈ సంవత్సరం అంతా పరాభవం ఉంటుందేమో అని. కానీ ఇది ఒక గంభీర శక్తివంతమైనటువంటి జీవితాన్ని నేర్పించే, ఒక అద్భుతాన్ని పాఠాన్ని ఇచ్చే ఒక సంవత్సరం అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరంకి ప్రత్యేక శక్తి ఇస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవనామ సంవత్సరం గతంలో 1966 మరియు 67 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, అక్కడ కూడా 6. ఈసారి కూడా 2026 2027 వచ్చింది. బ్రహ్మకల్పం ఆరంభమై రోజే ప్రభవ సంవత్సరం అంటారు. మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాదిగా జరుపుకుంటాము. ఉగస్య ఆది ఉగాది అన్నారు. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం. దీన్ని బ్రహ్మదేవుడికి పగలు అంటే ఇది ఎన్ని చెప్పచ్చు? 4 3 2 1 2 3 4 5 6 7 సున్నాలు కలిపిన అంటే సుమారుగా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉండి రాత్రి కూడా అంతే. ఓవరాల్ గా సృష్టికి ఒక రోజు అంటే 8 6 4 0 0 0 0 0 0 సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పారంటే ఊహించుకోండి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టికర్తను పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పదార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలట. చూసుకోండి, యొక్క కలియుగం ఇంకెన్నేళ్ళు ఉండబోతుందో. ప్రస్తుతం మనం యొక్క వైవస్వత మన్వత్తరం కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుడు అనేక రాక్షసుని సంహరించిన, వేదాలు రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది అంటారు. శ్రీరామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషేకులయ్యారట ఈ ఉగాది రోజే.
వరాహమిత్రుడు జాతికి పంచాంగాన్ని అంకితం ఇచ్చినటువంటి రోజు కూడా ఇదే రోజు అంటారు. తెలుగు సంవత్సరాలు 2026లో రాబోతున్న సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. మళ్ళీ మళ్ళీ ఈ పరాభవనామ సంవత్సరం గురించి చెప్తున్నాం. ఈ యొక్క 26-27 పరాభవ సంవత్సరంలో అర్థం యొక్క పర ప్లస్ భవ. పర అంటే వెలుతురు, బాహ్య శక్తులు. భవ అంటే వ్యవధి, ఉనికిని చూపేది. పరాభవ పరబాహ్య ఆశ్రయానికి కేవలం అహంకారం కూలిపోవడం అని అర్థమే కానీ పరాభవం అంటే ఓటమి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న అహంకారం, కామక్రోధ లోభ శీర్షాడంబాల దుర్గుణాలన్నింటినీ దురిపేయడం అనమాట. అదే ఈ యొక్క పరాభవంలో అహంకార మాయ భ్రమలో ఉన్న వారికి పరీక్ష సంవత్సరము అని కూడా చెప్పచ్చు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. శ్వేత వరాహ కల్పమందులు 7 అయినటువంటి వైవస్వతంతుడు 28 మహామండలి కలియుగ ప్రథమ పాదంలో 5,127 అనమాట. ఇది ప్రభవాది సంవత్సరాల 45 సంవత్సరం చాంద్రమానం స్వస్తి ప్రాభవనం సంవత్సరంగా చెప్పబడింది. ఇది ఎలా ప్రారంభమవుతుందో కూడా చెప్తా చూడండి. కలియుగ శతాబ్దంలో 5,127. శ్రీ ఆదిశంకరాచార్యులు ఉద్భవించినటువంటి 2,097. శాలివాహన శతాబ్దములు 1948. పసలి శతాబ్దములు 1436/37. ఫిజరీ శతాబ్దములు 1448-49. శ్రీ రామానుజాతిలో 1009. ప్రస్తుతం 26-27 2026-2027 ఉగాది అంటే మార్చి 19 చైత్ర శుద్ధ పాఠ్యం. ఈ రోజు పరాభరణ సంవత్సరం ప్రారంభం. చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునే ఈ యొక్క పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలో ఘనంగా జరుపుకుంటుంటారు. గడిచిన సంవత్సరం అందించినటువంటి విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నూతన సంవత్సరంలో ముగింపు పనికి కోరుకుంటూ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షక మిత్రులందరికీ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉంది తెలుసుకుంటాం. ముందుగా మీనరాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇంకా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అని అంటే పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి పరీక్షలతో పాటు పురోగతి కూడా కలిసి వస్తుంది. పరీక్ష ఉంటుంది, పురోగతి ఉంటుంది. బిగ్ బ్యాలెన్స్ అన్నమాట రెండు కూడా. సహనం, ధైర్యం ఉంటే కష్టాలను అధిగమించి అద్భుతాన్ని సాధించే ఒక అద్భుతమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే అది మీనరాశి వాళ్ళే. శని భగవానుడు ఇక్కడ ఏం చెప్పారంటే జన్మంలో కూర్చొని సంచరిస్తున్నాడు. ఏళ్లనాటి శని యొక్క మధ్య భాగంలో శని భగవాను ఉన్నాడు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఆధ్యాత్మికత పెరుగుతుంది, కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది శని వల్ల. మరి గురు భగవానుడు ఎలా ఉన్నాడు అంటే ప్రారంభంలో గురుడు 4వ ఇంట్లో, జూన్ 2 5వ ఇంటికి, అక్టోబర్ 31 6వ ఇంటికి, మళ్ళీ జనవరి 25 2027 తిరిగి 5వ ఇంటికి వస్తున్నాడు. దీనివల్ల గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు. విద్యలో అభివృద్ధి, పిల్లల విషయంలో శుభవార్త, సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికమైనటువంటి పురోగతి అనేది పెరుగుతూ ఉంటుంది. మరి రాహు కేతులు ఎలా ఉన్నారంటే రాహు 12వ ఇంట్ల ప్రారంభంలో, కేతు 6వ ఇంట్లో, డిసెంబర్ 6 11వ ఇంట రాహువు, కేతు 5వ ఇంట. ఇంకా ఓవరాల్ గా ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉందంటే ఆదాయం పెరుగుతుంది, శత్రువులపై విజయం సాధిస్తారు, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి, రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఇదొక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు. ప్రారంభంలో కాస్త ఖర్చు ఎక్కువైనా ఈ సంవత్సరం చివరిలో ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, స్టక్ అయినటువంటి వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డెట్స్ మీకోసం అప్పుల ప్రెషర్ బాగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెషర్ ఇస్తుంటారు, మీకు రావాల్సినవి రావట్లేదు. పోస్ట్ ఆఫ్ ద ఇయర్ జూన్ తర్వాత ఈ అవకాశాలు ఉన్నాయి. మీరు ఎన్ని రోజులుగా లోన్ కోసం అప్లై చేసి, ఒక చిట్ ఫండ్ కోసం అప్లై చేసి ఏదైనా మీకు రావాల్సినవన్నీ లేదా భూ ఆస్తుల నుంచి రావడం, తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు ఇలాంటివి ఏమైనా ఉంటే జూన్ తర్వాత వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఇంకా లీగల్ గా ఉన్నటువంటి కేసులు లేదా కొత్త కేసులు కూడా అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి. ఇంకా ఉద్యోగస్తులకి బాగా ప్రెషర్ అండి శని భగవాన్ యొక్క వల్ల కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం, మీరు అనుకోని చోటికి ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్ లేట్, ప్రమోషన్స్ లేట్, సంవత్సర చివరిలో మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. దీన్ని మీరు ఓవర్కమ్ చేయక తప్పదు 100%. ఇంకా వివాహ బంధంలో కాస్త మిశ్రమ ఫలితం, భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. తర్వాత గురు భగవాన్ యొక్క అనుగ్రహంతో
శుభకార్యాలు వచ్చి మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విడిపోయిన దంపతులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, ఒక శస్త్రచికిత్స, నిద్ర నిర్మితనం, దీనికి మీరు శరీర వ్యాయామం చెయ్యక తప్పదు. ఇంకా ప్రయాణాల్లో యాత్రలు ఎక్కువ ఉంటాయి, ఆధ్యాత్మిక యాత్రలు, విదేశీ అవకాశాలు జూలై తర్వాత వస్తున్నాయి. ఉద్యోగ ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను వ్యవసాయదారులకి చాలా బాగుందండి ఈ సంవత్సరము. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి బాగుంది, సర్వీస్ సెక్టర్ వారికి బాగుంది, రీసెర్చ్ చేస్తున్నటువంటి వారికి చాలా బాగుంది. ఇక్కడ మీనరాశి వారికి ఉన్నదేమంటే ఒక షాపింగ్ గుణం, ఏది కనబడితే అది కొనాలి. అది ఆ స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారి శక్తి అనుసారం ఎప్పటికీ ఏదో ఒకటి, మనకు అక్కర లేకపోయినా ఏదైనా కొంటారు, ప్రతిదానికి అట్రాక్ట్ అవుతారు. కాస్మెటిక్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క సౌందర్యానికి సంబంధించి పెర్ఫ్యూమ్స్ అవన్నీ చూస్తాం. దీనివల్ల స్కిన్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి యోగంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఆ నీటిలో చాపలాగా క్షణచిత్తం క్షణమాయం, ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి జూలై తర్వాత అవకాశాలు బాగున్నాయి. మరి రాశిలో నక్షత్ర ప్రకారంగా ఎలా ఉందంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, జీవితంలో మార్పులు, ఆధ్యాత్మిక ఆసక్తి, కొత్త అవకాశాలు సమాజంలో ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి, ధనలాభం ఉంటుంది. ఇంకా రేవతి నక్షత్రం వారికి ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి, వ్యాపార అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి, కుటుంబంలో శుభవార్త వింటారు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం. అదృష్ట సంఖ్యలు 3, 7, 9. అదృష్ట రోజులు గురువారం, సోమవారం. అదృష్ట రంగులు పసుపు, తెలుపు. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే గురు భగవానుని ప్రార్థన చేయడం, శనైశ్వరుని తైలాభిషేకం చేసి తిలదానం ఇవ్వడము, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం, లేదా గురు ఆరాధన చేయడం, పసుపు దానం ఇవ్వడము. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ఒత్తులతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. 48 రోజులు పూజ చేసింది, చండి సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసింది. గురుగారు, మేము మా యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ కొత్త సంవత్సరంలో అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.